కొంచెం తగ్గింది. మేడం వాళ్ళు ఇద్దరు కూడా మంచి వాళ్ళు సార్. సార్ వాళ్ళు కూడా ఇదే సార్ బతికి చచ్చిపోయిన దాన్ని బతికిచ్చాడు సార్. అంటూ అన్నం తినడానికి ఆ ఎముక లోపల పడిపోయి ఈ రంధ్రంలో పడిపోయి రాకపోయిన తర్వాత అప్పటికి నేను అన్నం మింగాను, ఒక అరటికాయ మింగాను. ఏది మింగినా లోపల పోలా బయటకు పోలా కాయలు తీసుకుపోయారు సార్. కాయలు తీసుకున్న తర్వాత వాళ్ళు 3 పైపులు పెట్టి మామూలుగా గొంతులేకి అటు ఇటు లాగారు సార్. లాగిన తర్వాత కనీసం 3వసారి కావాలా అంత పొడుగునొచ్చింది. అంత పొడుగునొచ్చిన తర్వాత అది తీసి తగ్గిపోయిందని చెప్పారు. తగ్గిపోయింది. ఆడ రంధ్రం పడిపోయింది. రంధ్రం పోయిన తర్వాత ఒక వారం 3 రోజులు 4 రోజులు తర్వాత వాసుకొచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఈ ప్రభాకర్ నాయుడు కాడ తీసుకుపోయి అర్జెంటుగా చేసుకోవాలా లేకపోతే చనిపోవాలి అని చెప్పారు. అప్పుడు అర్జెంటుగా ఈ సార్కి నాగేశ్వరరావు సార్ కాడికి చేసుకొచ్చారు. చేసుకొచ్చిన తర్వాత చీము రోజు 2 రోజులకు ఒకసారి దివాసన చేశారు. శుభ్రంగా చేసి ఆ చీము అంతా తీసేసి మొత్తం రసికంతా పెట్టేసేసారు. మొత్తం లైన్ చేసి శుద్ధంగా చేసి ఇప్పుడు కొంచెం బాగా తగ్గింది సార్. నాకు కొంచెం తగ్గింది. మేడం వాళ్ళు ఇద్దరు కూడా మంచి వాళ్ళు సార్. సార్ వాళ్ళు కూడా ఇదే సార్ బతికి చచ్చిపోయిన దాన్ని బతికిచ్చాడు సార్. 65 సంవత్సరాల వయసు గల కోటమ్మ అనే ఆమె కావలి వాస్తవ్యులు. చికెన్ బోన్ తింటూ అది గొంతులో ఇరుక్కోగా కావలిలో లోకల్ హాస్పిటల్లో ఇనిషియల్గా ఆ బోన్ని తీసివేయడం జరిగింది. తర్వాత ఆ తీసివేసిన తర్వాత అన్నవాహిక పైభాగంలో అక్కడ చీమంతా చేరి సరైన యాంటీబయాటిక్స్ ఇవి వాడకపోవటం వల్ల ఆ పొరల లోపల భాగంలో చిల్లుపడి ఆ చీమంతా మెడంతా విస్తరించి కంప్లీట్గా రైట్ సైడు లెఫ్ట్ సైడు మధ్య భాగం కూడా విస్తరించి తీవ్రమైనటువంటి గొంతు నొప్పి మరియు శ్వాసలో ఇబ్బంది, దాంతోపాటు ఆహార పానీయాలు కంప్లీట్గా తీసుకోలేని పరిస్థితిలో మెడికవర్ హాస్పిటల్కి సంప్రదించగా దాని యొక్క పరిస్థితిని ఇనిషియల్గా అంతా వివరించి మనకున్నటువంటి అత్యాధునికమైనటువంటి పరికరాలతో ఎండోస్కోపీ చేసి లోపల ఎండోస్కోపిక్ మ్యూకోజల్ డిసెక్షన్ అండ్ ఎండోవాక్ థెరపీ ద్వారా ఆ చిల్లుని ట్రీట్మెంట్ తీసుకుంటూ మెడభాగంలో చిన్న ఘాటు పెట్టి ఆ చీమునంతా బయటికి తీసి రెగ్యులర్ నెక్ డ్రెస్సింగ్లు చేసుకొని ఫీడింగ్ కోసం ఫీడింగ్ జెజనాస్టమే సపరేట్గా చేసుకొని దానికి విజయవంతంగా ట్రీట్మెంట్ చేయగలిగాము. ఇప్పుడు మన పేషెంట్ కూడా పక్కనే ఉన్నారు. తను కూడా తన యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటారు. దీనికి మన ప్రముఖ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మనోజ్ కుమార్ గారు, అదేవిధంగా మన చీఫ్ అనస్థెటిస్ట్ రంగనాథ్ సారు కూడా సహకరించి వీళ్ళందరూ సహకారంతో, అదేవిధంగా మేనేజ్మెంట్ రంజిత్ రెడ్డి గారు, సెంటర్ హెడ్ లావణ్య మేడం యొక్క సహకారంతో కూడా ఇవంతా విజయవంతంగా పూర్తి చేయగలిగాము. కాబట్టి ఇటువంటి సమస్యలని ఏమన్నా ఉంటే మెడికవర్ని సంప్రదించి వీటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ని తీసుకోగలవారని విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు గొంతు చాలా ఇబ్బందికరంగా ఉన్నది, గొంతు వాపుతో ఉన్నది. మనం ఎండోస్కోపీ చేస్తే అన్నవాహికలో పొరల మధ్య చీము చేరుకుంది. ఆ చీము చిన్న చిన్న రంధ్రాలతో నెక్ కమ్యూనికేట్ అయ్యి నెక్లో అంతా చీము అంతా చేరుకుంది. ఎండోస్కోపీ ద్వారా మ్యూకోజల్ డైసెక్షన్ అంటారు, అది చేసి ఆ చీము అంతా తీయడం జరిగింది. డబ్బు పెట్టుకున్నాం సార్. దీనికి ఆరోగ్యశ్రీ మన హాస్పిటల్లో వర్తిస్తే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాం ఖచ్చితంగా. పర్టికులర్ దానికి మన దగ్గర మన హాస్పిటల్కి రాదు, చాలా తగ్గించే. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.